గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నాకు చాలా తినాలని క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను పావ్ బాజీ నా ఫేవరెట్ డిష్ చేస్తున్నా. సో మీకు కూడా రెసిపీ షేర్ చేస్తా, చూసేయండి. బై ది వే, ముందుగా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేజ్ని ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసేయండి. అసలు నేను చేసే పని ఏంటో తెలుసా? ఈ మెస్ అంతా తీసుకెళ్ళి మా మమ్మీ చేసింది, నేనే చేస్తున్నాడే. రైస్ తీసేస్తా. వచ్చేసిన ఇక్కడ దోశ పిండి ఉంది. ఈరోజు నా ఫేవరెట్ అన్నమాట. ఎప్పుడు కూడా మా ఇంట్లో దోశ పిండి ఉండాల్సిందే, ఎందుకంటే ఇది నా ఫేవరెట్. నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తా. సో సారీ, ఇది ఆల్రెడీ చేసేసిన. అట్లుంటుంది మరి తెలివి. దేంట్లో చేసిన చెప్పన్నా? ఈజియెస్ట్ వే ఈ చాపర్లో ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా. ఇంకా మిగతా వెజిటేబుల్స్ తీసుకొస్తున్నా. అంటడా అన్నీ తెచ్చేసుకున్నా. టమాటో, జింజర్ గార్లిక్, ఆలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుంచి బాగుంది కదా, మొత్తం ఇట్లా కనిపిస్తుంది. సో ఇవి సైడ్కి పెట్టుకున్నా. ఇప్పుడు బీనీస్ ఒలుస్తున్నా నేను. మటర్, సారీ. మీకు ఇష్టమా మటర్? నాకు చాలా ఇష్టం, కానీ ఉడకబెట్టినది తింటా, పచ్చిది తినా. అట్లా ఉంటుంది మరి మనతోని. అరే మటర్ ఒలుస్తున్నా కానీ దేంట్లో వేయాలి? ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేస్తున్నా. అన్నీ ఇట్లానే ఒలిచేస్తాయి ఇప్పుడు నేను తొందరగా. సరే, ఇంకా బీనీస్ అయిపోయినాయి, ఒలిచేసిన. ఇప్పుడు క్యాప్సికమ్, ఆలు అండ్ ఇది ఈ గడ్డలు పేస్ట్ చేయాలి 2. అండ్ ఈ ఫుల్ గోబీ ఉడకబెట్టడానికి వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ చిన్న పీసెస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ టొమాటోస్ కూడా ఈ చాపర్లో నేను చాప్ చేసుకుంటా, ఎందుకంటే పేస్ట్ చేస్తే మళ్ళీ గ్రైండర్ పెట్టాలి, అదంతా ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ మనము కొంచెం స్మార్ట్ కాబట్టి చాపర్లోనే చేస్తాం. సో ఇవన్నీ తొందరగా కట్ చేసి మీకు చూపిస్తాను, లేట్ అయితే. బై ది వే, ఆలు ఎవరెవరికి ఇష్టం చెప్తారా? నాకు రోజు ఆలు పెట్టినా నేను తినేస్తా, అంత ఇష్టం నాకు. ఆలు బినీస్ చేస్తుంది, ఆలు బైంగన్, ఆలు వంకాయ చేస్తుంది, ఆలు బినీస్ చేస్తుంది. మా మమ్మీ ఆలు మటర్ చేస్తుంది, ఆలు టమాటో చేస్తుంది, ఆలు పనీర్ చేస్తుంది, ఇన్ని వెరైటీస్ చేస్తుంది. అట్లుంటుంది ఆలుతోని. ఆలు మజాక. మరి ఆలు అంటే నాకు చాలా ఇష్టం. సరేలే, దీనిదైతే ఇప్పుడు ఇది తీసేస్తున్నా, కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మధ్య ఆలుగడ్డలు ఎందుకో చాలా కొత్తగా వస్తున్నాయి కదా, వింతగా ఉంటుండే దీని షేప్స్, రౌండ్ ఉంటుంది. ఇప్పుడు నా రెసిపీ స్టార్ట్. సో ఒక కుక్కర్ తీసుకుంటున్నా. ఈ కుక్కర్లో మనం వెజిటేబుల్స్ వేసుకుందాం. లైక్ ఇది గోబీ వేసుకుంటున్నా, మళ్ళీ చాప్ చేసిన క్యారెట్. ఇది చాప్ చేయకుండా సరే, పెద్ద ముక్కలు వేసినా పర్లేదు, కానీ నేను చాప్ చేసిన, మళ్ళీ కష్టమవుతుంది కదా. ఇంకా ఏమేయాలి? మటర్ వేసేయాలి. దీనిలో వేసిన చూడాలి, ఫుల్ గోబీ, క్యారెట్, మటర్, ఇంకా ఈ ఆలూస్ అన్నీ. 2 ఆలూస్ తీసుకున్నా నేను. మరి ఆలు లవర్ని కదా నేను, అందుకని. సో ఇట్లా అన్నీ పెట్టేసుకున్నా. ఇప్పుడు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు ఇది విజిల్కి పెడదాం మనం. ఇట్లా జస్ట్ వాటర్ వేసేయాలి. వాటర్ వేసి విజిల్ పెట్టాలి. ఫస్ట్ ఇది పెట్టినరో లేదో చూసుకోండి, లేకుంటే అంతే. ఇంకా లైటర్ ఏది? మమ్మీ లైటర్ ఎక్కడుంది? దొరికింది. సో ఇప్పుడు పెట్టేసిన. ఒక 10 మినిట్స్ విజిల్ వచ్చి మళ్ళీ అది చల్లారిపోయినంత వరకు నేను ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా తాలింపు. కానీ విజిల్స్ అయితే వస్తున్నాయి, ఇంకో విజిల్ వస్తే అయిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ మనది పావ్ భాజీ మసాలా తీసుకొచ్చిన, అండ్ కొత్తిమీర కూడా తీసుకొచ్చిన. దీన్ని కూడా వాష్ చేసి చాప్ చేద్దాం.
ఇది ఎప్పుడు యూజ్ అవుతుందో తర్వాత చెప్తా. మన దగ్గర ఒకవేళ ఏమీ మసాలాస్ లేవనుకోండి, పావు బజ్జీ మసాలా ఒకటి ఉంది చాలా. ఇది ఓపెన్ చేసే టైం వచ్చేసింది. ఏది కుక్కర్. సో ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేస్తాను. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం పారేయచ్చు. నేనే షెట్ నా ఫోన్ పడుతుండే. ఇప్పుడు ఈ స్ట్రైనర్ తీసుకొని కొంచెం వాటర్ ఎక్కువైనాయి కాబట్టి తీసేస్తాను నేను. ఇప్పుడు ఈ అన్నిటినీ ఈ కుక్కర్లోనే మంచిగా ఉడికిపోయినాయి కదా, ఈ అన్నిటినీ మనం ఇట్లా కీమా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే స్మాష్ చేసుకోవాలి మొత్తం దీంట్లోనే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం మనం. కడాయి తవ్వ ఏది ఉంటే అది పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేసేసిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ కూడా ఆన్ చేసిన, కొంచెం ఫుల్గానే పెట్టిన. మన ఇంట్లో బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే బటర్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఆయిల్ ఒకటే వేసుకున్నా. ఆయిల్ కొంచెం వేడి కాగానే ఒక 1 స్పూన్ ఇంత కొంచెం ఒక చిటికెట్ అంతా జీరా వేసుకుందాం. ఎందుకంటే అందుకే నేను అల్లం పేస్ట్ ఇట్లా నూరుకున్నా, అంటే దీంట్లో ఇట్లా కొట్టి ఇది చేసిన. మీరు ఎలా చేస్తారు గ్రైండర్లోనా? ఇప్పుడు నాకు ఫ్రెష్ కావాలి కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ పేస్ట్ వేయాలి. అంతకన్నా ముందు ఇది మాడిపోతుంది జీరా కాబట్టి ఆనియన్స్ వేసేద్దాము. కొంచెం ఇప్పుడు స్లో చేస్తా గ్యాస్. ఇప్పుడు ఆనియన్కి కొంచెం ఫ్రై చేద్దాం మనం. కొంచెం పింకిష్ లాగా వచ్చినప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పింకిష్ లాగా వచ్చింది కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుంటాను నేను 1 స్పూన్. ఎంతనే వేసుకోవచ్చు మనకి ఫ్లేవర్కి తగ్గట్టుగా. మాకు కొంచెం అల్లం పేస్ట్ అన్ని దాంట్లో కొంచెం ఎక్కువనే వేస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసేసిన. క్యాప్సికమ్ అండ్ చిల్లీస్ కూడా వేసేస్తాయి ఇప్పుడే, కొంచెం ఫ్రై అయిపోతాయి మంచిగా. ఎక్కువ నేను చేసేటప్పుడే నా స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఒకసారి క్లోజ్అప్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆనియన్ అండ్ కొంచెం బేబీ పింకిష్ కలర్లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అంతా కానిస్తాం. దూరం పెట్టేస్తాం. సరే, ఇప్పుడు చేసుకున్న టమాటో ప్యూరీ ఉంటుంది కదా, టమాటో ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఇట్లా. మంచిగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా. ఇట్లా సౌండ్స్ రావడం కామన్ అన్నమాట, కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ మంచిగా ఇది అయ్యేలోపు మనం మసాలాస్ అన్నీ వేసేద్దాం దీంట్లో. ఫస్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్, ఇది వస్తుందా రాదా ఈరోజు? ఇంతగానో ఉంది దీంట్లో, వస్తలేదు. ఎక్కువ పడిపోతే ప్రాబ్లం అవుతుంది. వేరే స్పూన్. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేస్తా. ఫస్ట్ ఉప్పు 1/2 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ వేసేద్దాం, ఎందుకంటే మనకు ఆలు టమాటోస్ అవన్నీ ఉన్నాయి కదా. 1 స్పూన్ ఉప్పు వేసేసిన. నెక్స్ట్ కాశ్మీరీ లాల్ మిర్చ్, మళ్ళీ స్పూన్ లేదు. సరే, ఉప్పులో ఉన్న స్పూన్ తీసుకున్నా. ఇదో 1/2 స్పూన్ వేస్తున్నా కారం పొడి.
ఇదే స్పూన్ పెట్టుకుంటా, లేకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకు. ఇప్పుడు పసుపు వేసేద్దాం. ఫైనల్ దీంట్లో స్పూన్ ఉంది, ఎంత హాఫ్ కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేస్తున్నాం మంచిగా. ఇప్పుడు మనం గ్యాస్ని కొంచెం ఫుల్ చేద్దాం. ఆ టమాటో ఉడికేలోపు సరే, ఇప్పుడు టమాటోలోనే మనం మెంతాకు ఇంకా కొత్తిమీరకు ఏదైతే చాప్ చేసి పెట్టినానో అదంతా వేసేద్దాం. గ్యాస్ మళ్ళీ లో ఫ్లేమ్ చేస్తున్నా. ఇప్పుడు పావ్ భాజీ మసాలా కూడా వేసేస్తా. స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పిన కదా, ఎంత వేయాలో నాకు అంత ఐడియా లేదు, కానీ హాఫ్ స్పూన్ వేద్దాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే చాలా స్పైస్ ఉంటుందేమో. ఆల్రెడీ నా కర్రీ ఈ భాజీ కలర్ని చూస్తేనే రెడ్ రెడ్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్గా. దీన్ని మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మనం చేసుకున్న ఇది ఆలూది మిక్స్చర్ ఏదైతే ఉందో ఇదంతా వేసేద్దాం దీంట్లో. మిక్స్చర్ అంతా తీసుకున్నా కదా, ఇప్పుడు మంచి మిక్స్ చేసేస్తాం మొత్తం. సరే, మనకు పట్టరా కావాలి. ఇప్పుడు అన్నీ కింద పడేస్తున్నాయి. ఇది దీంతో పట్టుకొని మంచి మిక్స్ చేయడానికి వస్తుంది. దీన్ని భాజీ అంటారు. భాజీ అంటే ఏంటో తెలుసా? భాజీ అంటే కర్రీ, దాన్ని మరాఠీలో భాజీ అని అంటారు. మంచి ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. మసాలాస్ అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ మిక్సింగ్ మనకు. దీన్ని మంచి ఇట్లా ముక్కలు వేసేయాలి. ఎంత ముక్కలు చేస్తే అంత మంచిది. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ కొంచెం మనం ఉడకబెడదాం దీన్ని, కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొస్తాయండి. దీని కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం కొంచెం థిన్గా అంటే పల్సర్ చేసుకోవాలి కాబట్టి 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం. వేసి స్లో గ్యాస్ మీద దీన్ని కొంచెం సేపు వదిలేద్దాం మనం. 1 కప్ ఎక్కువైతే అనుకున్నా, బట్ తక్కువనే అయింది, పర్లేదు. అసలు నేను ఒక్కదాని గురించి అనుకున్నా, ఇంతగానో ఎందుకు చేస్తున్నానో నాకు అర్థమైతలేదు. సర్లే, అందరికీ పంచేద్దాం. ఇంకో కొంచెం వాటర్ వేసి దీన్ని క్లోజ్ చేద్దాం మనం, ఓకేనా? అదే మెస్సీగా ఉన్న ప్లేట్ పెట్టేసిన, ఎందుకంటే ఎక్కువ బాసనలు నాకే తోమబడుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ అంతా మనం క్లీన్ చేస్తున్నాం. అంతా లోపు నేను సౌండ్స్ వస్తున్నాయంటే క్లీన్ చేస్తున్నట్టు. ఇంకా అదే అయ్యేలోపు మనం పావు రెడీ చేసుకుందాం. సో మనకు కావాల్సింది ఒక ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే, ఏ ప్యాన్ అయినా సరే. నేను షెఫ్ని కాదండి, ఏదో చెప్తున్నాను నాకు తెలిసినంత. సో గ్యాస్ పెట్టేసిన, దీన్ని కూడా ఫుల్ పెట్టేద్దాం. కొంచెం బటర్ అయితే లేదు కాబట్టి దాన్ని జస్ట్ ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేద్దాం. ఇలాంటిది ఏదైనా ఉంటే బెస్ట్, కొంచెం దాన్ని ఇట్లా స్క్వీజ్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో ఇది పావు ఇది తీసుకున్నా, ఇది బ్రిటానియాది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి చేసేది ఏముండదు. మనకు మసాలాది కావాలనుకుంటే ఈ మసాలా తవా మీద వేసి కొంచెం చేసుకోవచ్చు, లేదు మనం అట్లనే తింటాం అనుకుంటే అట్లనే చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇట్లా మిడిల్ నుంచి కట్ చేయాలి.
వడపావు కూడా సేమ్ ఉంటుంది. వడపావు కూడా నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే వడపావు రెసిపీ కూడా షేర్ చేస్తా. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీనిపైన జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి. కొంచెం జస్ట్ ఇట్లా వేసేయనట్టు స్ప్రింకిల్ చేసి కొంచెం వేడి అయిందనుకోండి, దీన్ని మంచి రోస్ట్ చేయాలి అదన్నమాట. ఇప్పుడు అది వేడిగా అయింది కాబట్టి కొంచెం ఇది తీసి ఇది దాని మీద వేయాలన్నమాట. కొంచెం వింత ఉంటుంది, తట్టుకోండి ప్లీజ్. దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం, కొద్దిసేపు కలుపుదాం. ఇది ఉంటుంది కదా, ఇది మసాలా దీని మీద వేయాలన్నమాట. మసాలా వేసి ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని వేసి అంతలోపు కింద కూడా రోస్ట్ అవ్వనిద్దాం మనం. మంచిగా పైన కింద మొత్తం రోస్ట్ అయిపోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకుంటా. ఇది తీసుకున్నా, ఇప్పుడు దీంట్లో పెట్టేద్దాం. ఇది సరే, ఇంకా ఇంకా మిగిలిన ఇటు కూడా అట్లా చేసి పెట్టేస్తాను. ఇంకా భాజీ కూడా అయిపోయింది. ఇక దీన్ని మనం జస్ట్ సర్వ్ చేసుకోవడమే. ఇట్లా 2 రెడీ చేసుకున్నాను నేను ఆల్రెడీ పాప్స్. ఇప్పుడు భాజీ ఒక గిన్నెలో వేసుకొని తిని నేను మీకు టేస్ట్ చెప్తా, చూడండి. ఒక గిన్నె పెట్టుకున్నాం, గిన్నెలో వేసుకున్నాం, మంచి కలిపేసుకున్నాం మనం. ఉండాల్సింది ఏంటో తెలుసా, ఆనియన్. కాబట్టి నేను చాప్ చేసి పెట్టుకున్నా ముందు జాగ్రత్తగా. ఇప్పుడు నేను మా మమ్మీ తింటాం. మీరేం చేస్తారు? మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లానే చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తా ఎట్లుందో. వేడి వేడిగా ఉంది. ఆనియన్ ఇంపార్టెంట్. సూపర్ అండి, నిజం చెప్తున్నా.